టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరెడ్డి. డీటెయిల్స్ చూస్తే రేపటి దినమనగా మార్చి 12వ తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ తలపెట్టిన పీజ్ 4 కార్యక్రమానికి పొద్దుటూరు నియోజకవర్గం నుంచి రేపు ఉదయం 8 గంటలకు మున్సిపల్ పార్కు వద్ద గల వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగురవేసి అక్కడే ఏర్పాటు చేసిన అల్పాహారాన్ని తీసుకుని అక్కడ నుంచి దాదాపు 9 గంటలకు కూడా కడపకు దాదాపు 2000 మందితో బయలుదేరబడును కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఇక శ్రీ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఇక పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. మాట తప్పిన మిమ్మల్ని మెడలు వంచి ప్రజల పక్షాన మేలు చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపటి దినం కడపలో పెద్ద స్థాయిలో చేస్తూ ఉండే ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచే దాదాపుగా 1500 నుంచి 2000 వరకు 1500 నుంచి 2000 వరకు సుమారుగా 250-300 వెహికల్స్లలో జీపులలో ఇక్కడి నుంచి బయలుదేరి కడపకు పోతూ ఉన్నాం. రేపు ఉదయం 8 గంటలకు మున్సిపల్ పార్కు దగ్గర ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి అక్కడనే అల్పాహారాన్ని కార్యకర్తలతో కలిసి తీసుకొని ఆ తర్వాత 8:30-9 గంటల ప్రాంతంలో అక్కడ బయలుదేరి 10 గంటలకు కడపకు చేరుకొని 10 నుంచి 11:30 వరకు ర్యాలీలో కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రయాణం చేసి 11:30 గంటల నుంచి 12 వరకు కలెక్టర్ గారిని కలుసుకొని వీరి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయే విజ్ఞాపన ఆ పత్రాన్ని వారికి అందించి తిరిగి 12 గంటలకు అక్కడ బయలుదేరి 1 గంటకు మళ్ళా ప్రొద్దుటూరుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సూచిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మనం పోయే ఈ 250-300 వెహికల్స్లో ఎక్కడ ఎవరు కూడా తొందరపాటు చేయొద్దని, వేగంగా ప్రయాణం చేయొద్దని, ఒకదాన్ని ఒకటి క్రాచ్ చేసి పోయి ప్రమాదాలు తీసుకొచ్చే పరిస్థితి చేయొద్దని, నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి ప్రయాణం చేయాలని చెప్పి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మన 1500 మంది 2000 మంది వారికి కేటాయించినటువంటి జీపులలోనే మళ్ళీ తిరిగి కూర్చొని నెమ్మదిగా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందుకు సంబంధించినటువంటి వెహికల్కు చలో కడప అని చెప్పి అందిస్తూ ఉన్నటువంటి పోస్టర్, దీన్ని కూడా ఒకసారి గమనించాలని చెప్పి అందరికీ కోరుకుంటూ హృదయపూర్వకంగా రేపటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా జయప్రదం చేయమని చెప్పి ఆహ్వానిస్తూ సెలవు.